హాయ్ ఎవ్రీవన్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నేనైతే ఇప్పుడు మీకు టమాటా బండ పచ్చడి ఎలాగో చేసి చూపిస్తాను. నా చిన్నప్పుడు నేను మా పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళు శ్రీకాకుళంలో ఉండేవారు. వాళ్ళు నెల్లూరు వాళ్ళమాట. పచ్చడి రోజు చేసేవారు. అందులో మా పిన్ని చేసేది కంటిన్యూగా టమాటా బండ పచ్చడి. పూర్వం అయితే బండలు, రోకళ్ళు ఉండేవి కాబట్టి దంచి చేసేవారు. అలా దంచుతున్నప్పుడు ఆ టమాటా పండులో గింజల పాలంగా అలాగే ఉండి చాలా టేస్టీగా ఉండేది. కానీ నేను ఎన్నిసార్లు ట్రై చేసినా మా పిన్ని చేసినట్లా నేను చేయలేకపోతున్నాను. కానీ నాకొచ్చిన రీతిలో నేను చేస్తాను. ఇప్పుడు అయితే అందరూ కొత్తిమీర పచ్చడని, టమాటా పచ్చడి రకరకాల పేర్లు పెడతారు. ఇదైతే రెసిపీ టమాటా బండ పచ్చడి. ఓకేనా? అది ఎలాగ ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టి పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు ఒక్కసారి వేగించుకున్నాక, వెల్లుల్లిపాయలు వేగించుకొని, కొత్తిమీర వేగించుకున్నాక, టమాటా పళ్ళు మధ్య మూటికి తీసి 2 వైపులా కట్ చేసి దాన్ని కూడా కుక్ చేయాలి. దాంట్లో ప్యాన్లో పెట్టి అది ఒక్కసారి వేగించుకున్నాక దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని, తగినంత ఉప్పు, పసుపు వేసుకొని మిక్సీ చేసుకొని, ఇంగువ పోపెట్టుకోండి. భలే టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్గా యూజ్ చేసుకోవచ్చు. చపాతీలోకి, రైస్లోకి, ఇడ్లీలోకి, పూరీలోకి అన్నిట్లోకి మీరు జర్నీ చేస్తుంటే ఈ పికిల్ కూడా తీసుకెళ్ళిపోవచ్చు. మినిమం 2 days ఉంటుంది. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.